సముద్రం నుంచి రిక్లెయిమ్ చేసి తయారు చేస్తుంది కదా చాలా వరకు. నేనేదో సరదా చేస్తే తాళ్ళూరి రామేశ్వరి తెలుగు హిందీ సినిమా నటి. దూరదర్శన్ కార్యక్రమంలో కూడా నటించింది. తిరుపతికి చెందిన ఈమె నటనలో శిక్షణ తీసుకొని హిందీ సినిమాల్లో నటించారు. ఆ తర్వాత కె విశ్వనాథ్ దర్శకత్వం వహించిన సీతా మహాలక్ష్మి సినిమాలో నటించి తెలుగులో పేరు తెచ్చుకున్నారు. సూపర్ హిట్ సాధించిన ఈ సినిమా ఆమె నటనకు ప్రభుత్వం పురస్కారం ఇచ్చి సత్కరించింది. తర్వాత మంగళ తోరణాలు అనే చిత్రంలో నటించారు. తర్వాత ఆమె హిందీ సినిమా రంగంలో స్థిరపడ్డారు. సునాయన అనే చిత్రంలో నటించే సమయంలో ప్రమాదం జరిగింది. కంటికి గాయమైంది. నిజం అనే చిత్రంలో మహేష్ బాబు తల్లిగా క్లిష్టమైన పాత్రలో నటించారు. రామేశ్వరి తల్లిదండ్రుల స్వస్థలం పశ్చిమ గోదావరి జిల్లాలోని లంకల కోడేరు గ్రామం. కానీ రామేశ్వరి నెల్లూరులో జన్మించింది. 9వ తరగతి వరకు రామేశ్వరి చదువు కాకినాడలో సాగింది. ఆ తర్వాత ఆమె తండ్రి వృత్తిరీత్యా కుటుంబం తిరుపతిలో స్థిరపడింది. తిరుపతిలో ఉండగా సినిమా షూటింగ్ లో చూసి రామేశ్వరి సమ్మోహితురాలైంది. సినీ రంగంలో చేరాలని నిశ్చయించుకున్నది. మధ్యతరగతి కుటుంబాలు తమ పిల్లల్ని సినీ రంగంలో చేర్చడం ప్రోత్సహించిన ఆ రోజుల్లో రామేశ్వరి తండ్రి విశాల దృక్పథంలో పిల్లలను వారికి నచ్చిన రంగంలో స్థిరపడే స్వతంత్రం ఇచ్చాడు. దాంతో రామేశ్వరి అక్క తాళ్ళూరి శాంతకుమారి డాక్టర్ అయ్యింది. చదువు అంతగా అబ్బని రామేశ్వరి సినీ రంగంలో ప్రవేశించే ఉద్దేశంతో పూణేలోని ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ కు దరఖాస్తు పెట్టింది. కనీసం డిగ్రీ అయినా చదవకుండా సినీ రంగంలో చేరితే కూతురు భవిష్యత్ ఎలా ఉంటుందోనని ఆమె తండ్రి మొదట్లో కొంత ఆందోళన చెందాడు. కానీ అప్పటికే ఎంబీబీఎస్ మొదటి సంవత్సరం చదువుతున్న అక్క సినీ రంగంలో సరైన అవకాశాలు రాకపోతే చెల్లెల్ని ఆదుకోవడానికి తానున్నానని హామీ ఇవ్వడంతో తండ్రి కొంత కుదుటపడ్డాడు. పూణేలోని ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ లో చేరింది. రాజశ్రీ ఫిలిం వారు తమ కొత్త సినిమా కోసం కొత్త కళాకారుల కోసం వెతుకుతూ వార్తాపత్రికల్లో ప్రకటన ఇచ్చారు. అది చూసి రామేశ్వరి దరఖాస్తు పెట్టుకున్నది. అలా దుల్హన్ వహీ జో పియా మన్ బాయే సినిమాల్లో హీరోయిన్ గా ఎంపికైంది. పూణే ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ లో కలిసిన పంజాబీ నటుడు నిర్మాత దీపక్ సేథ్ ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. పెళ్లి తర్వాత రామేశ్వరి బొంబాయిలో స్థిరపడింది. వీరికి 17-14 ఏళ్ల వయసు, 2 కొడుకులున్నారు. రామేశ్వరి తన భర్తతో కలిసి 2007లో మైతూ అస్సీ తుస్సి అనే ఒక పంజాబీ సినిమాను నిర్మించింది. ఈ సినిమా కథ విలియం షేక్స్పియర్ నాటకం కామెడీ ఆఫ్ ఎర్రర్స్ పై ఆధారితమైంది. తన మాతృభాష తెలుగులో తనకు పేరు తెచ్చిన హిందీ సినిమాలకు కాకుండా పంజాబీ సినిమాలు ఎందుకు తీస్తున్నారని ప్రశ్నించినప్పుడు తెలుగు హిందీ సినిమాలకు పెట్టుబడి ఎక్కువగా అవసరమని, తాము అంత రిస్క్ ను భరించలేమని చెప్పింది. ఆ తర్వాత అగ్ని పరీక్ష, అదసే, మజ్బూర్, ఆస్ ఔర్ ప్యాస్, అంధేరా, ఉజాలా, వ్యక్తి కి, రాత్ ప్రతిభ, ద్రోహి, రోష్ని లాంటి సినిమాలు రామేశ్వర్ కి ఎంతో పేరు తెచ్చాయి. ఈ కాలంలో వచ్చిన పలు తెలుగు సినిమా అవకాశాలని ఆమె వదులుకున్నారు. కారణం మొదటి నుంచి ఆమె ధ్యాస హిందీ సినిమాల మీదే ఉండేది. ఆ కోరికతోనే ఆమె ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ కు వెళ్లారు. తనకు నచ్చిన మంచివి అనుకున్న సినిమాలను సెలెక్ట్ చేసుకొని అవి చేస్తూ వచ్చారు. ఆమె ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ లో తన క్లాస్మేట్ ఫ్రెండ్ అయిన పంజాబీ నటుడు నిర్మాత దీపక్ సేఠ్ ను వివాహం చేసుకున్నారు. వారికి 2 కొడుకులు, భాస్కర ప్రతాప్ సేఠ్, ప్రేమ్ సేఠ్. పిల్లలు పుట్టాక వారిని పెంపకం చూసుకోవడం కోసం సినిమాలకు దూరమైన రామేశ్వరి తిరిగి 2002లో సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించారు. 2003లో మహేష్ తల్లిగా నిజం సినిమా చేశారు. అందులో ఆమె నటన అందరి ప్రశంసలు అందుకుంది. దానికంటే ముందు ఆమె చేసిన తెలుగు సినిమాలు చిన్నోడు పెద్దోడు. అందులో తన తొలి తెలుగు సినిమా కథానాయకుడుగా చంద్రమోహన్ సరసన నటించడం గమనార్హం. తెలుగులో ఆమె హీరోయిన్ గా చేసిన 2 సినిమాల్లోనూ ఆయనే హీరో. నిజం తర్వాత నీలకంఠ డైరెక్ట్ చేసిన నందనవనం రామేశ్వరి అప్పట్లోనే జీ తెలుగులో ప్రసారమైన అమెరికా అమ్మాయి సీరియల్లో హీరోయిన్ తల్లిగా నటించారు. ఒక్కడు వంటి బ్లాక్ బస్టర్ తర్వాత తేజ దర్శకత్వంలో నిజం మూవీ చేశాడు మహేష్ బాబు. బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ మూవీ ఫ్లాప్ అయినా నటుడిగా మహేష్ బాబుకి మంచి పేరు తెచ్చిపెట్టింది. తల్లిదండ్రుల మాట జవదాటని బుద్ధివంతుడైన కొడుకుకు జీ సీతారాం గా ఫస్ట్ హాఫ్ లో కనిపించే హీరో సెకండ్ హాఫ్ లో తండ్రిని చంపిన వారిపై తల్లితో కలిసి పగ తీర్చుకుంటాడు. ఈ సినిమాలో హీరో క్యారెక్టర్ కి ఎంతటి ప్రాధాన్యం ఉంటుందో అతని తల్లి పాత్రకు కూడా అంతే ప్రాధాన్యం ఉంటుంది. విలన్ గా గోపిచంద్ కి చాలా మంచి పేరు తెచ్చిన సినిమా ఇది. నిజం సినిమాలో తల్లి పాత్ర కోసం రమ్యకృష్ణ, శ్రీదేవి ఇలా చాలా మందిని అనుకున్న తేజ చివరికి సహజత్వం కోసం సీతామహాలక్ష్మి సినిమా ఫేమ్ తల్లూరి రామేశ్వరిని తీసుకున్నాడు. విశ్వనాథ్ దర్శకత్వంలో వచ్చిన సీతామహాలక్ష్మి సినిమాతో ఫిలిం పేరు అందుకున్న తల్లూరి రామేశ్వరి ఆ తర్వాత తెలుగు సినిమాల్లో నటించలేదు. హిందీ, ఒడియా, మలయాళం సినిమాలో నటించింది. రామేశ్వర్ కి తెలుగు రీ ఎంట్రీ మూవీ నిజం. ఈ సినిమాలో రామేశ్వరి మహేష్ మధ్య సీన్స్ చాలా బాగా వచ్చాయి. తాజాగా ఎన్టీఆర్ దేవరా సినిమాలో జోగుల అనే పాత్రలో నటించిన రామేశ్వరి ఓ ఇంటర్వ్యూలో మహేష్ గురించి మాట్లాడింది. మహేష్ గురించి నాకు ఇప్పుడేం తెలియదు. నేను ఉన్నానో చచ్చానో కూడా వాళ్ళకి తెలియదు. నిజం చెప్పాలంటే ఓ సినిమా చేసిన తర్వాత వాళ్ళకి మనకి సంబంధం లేనట్టే ఉంటారు. దాని గురించి నేను కూడా పెద్దగా ఆలోచించను అంటూ వ్యాఖ్యానించింది. తల్లూరి రామేశ్వరి ఈ వ్యాఖ్యలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మహేష్ తన తోటి నటులను బాగోగులను అస్సలు పట్టించుకోడంటూ
యాంటీ ఫ్యాన్స్ ట్రోల్ చేస్తున్నారు. ఎంత బాధ ఉంటే ఆమె ఇలా మాట్లాడి ఉండొచ్చు అంటూ కామెంట్లు చేస్తున్నారు. దీనిపై మహేష్ ఫ్యాన్స్ కూడా స్ట్రాంగ్గా రియాక్ట్ అవుతున్నారు. ఓ సినిమాలో తల్లిగా చేసినంత మాత్రాన ఎమోషనల్ అటాచ్మెంట్ ఉండాలని లేదుగా. ఎన్నో సినిమాలు చేసిన మహేష్ అందరి బాగోగులు చూసుకోవాలంటే కుదరని పని అంటూ కామెంట్లు చేస్తున్నారు.